వెల్కమ్ బ్యాక్. దేవా కట్టగారు మన అరగంట నుంచి మనం మాట్లాడుతున్నాం. సో ఆయన ఐడియాస్ని దొంగిలించి వాళ్ళ ఐడియాలకి కొంచెం మార్పులు చేర్చి వాళ్ళ నెట్వర్క్లో కొంతమందితో మాట్లాడి సినిమాలు తీస్తూ పోతున్నారు. సో రాబోయే సినిమాకి అలా జరిగితే మాత్రం నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. సో పర్సనల్ ఫైటో లేకపోతే అగ్లీ ఫైట్లోకి నాకు దిగడం ఇష్టం లేదు అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన బాధని మనం అర్థం చేసుకున్నాం. బట్ అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాల్సిన అవసరం ఓ మోడరేటర్గా మనకు ఉంటుంది కాబట్టి, ప్లస్ దేవా కట్టగారు చెప్పేదానికి ఏ మేరకు శాంక్టిటీ ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ వీ అండర్స్టాండ్ హిస్ పెయిన్, బట్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ వాట్ హీ స్పోక్ ఇన్ ద కాఫీ షాప్, ఏం మాట్లాడారు 2015లో అసలు ఎలాంటి సంభాషణ జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. సో స్మిత దీని అంతట్లో కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని తెలుస్తోంది. మాట్లాడదాం. మనందరికీ తెలిసిన ఆవిడే స్మిత, సింగర్, అండ్ ఈ మధ్య కరోనాని జయించి మళ్ళీ తిరిగి వచ్చారని కూడా తెలుస్తోంది. ఒకసారి మాట్లాడదాం, ఇంటరాక్ట్ అవుదాం. స్మిత గారు ఎలా ఉన్నారండి? హాయ్ అండి, బాగున్నా. ఎలా ఉన్నారు? గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద బ్యాటిల్ on over corona. I'm still in the process. I just got discharged. Thank you so much అండి, మీరు ఈ సమయంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు. లేదు, నేను నిన్న డిస్టర్బ్ అయ్యాను ట్వీట్స్ చూసి. Okay. And that's when I said, I in fact wrote a message to Vishnu from the hospital saying, Vishnu, what is happening is wrong. And then I can share the messages I sent him also. Because 2015 I'm watching it మాట్లాడతారు దేవా గారు and I'm watching క్లియర్లీ ఆ రోజు ఏం జరిగిందో నేను నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను అసలు ఇట్ విల్ రన్ లైక్ అ ఫిల్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దేర్. మీకు ఏం కావాలో అడగండి చెప్తాను. చెప్తున్నారు ఇప్పుడు దేవకట్ట గారు, మీరు విన్నారని చెప్తున్నారు కదా. సో ఏ విధంగా ఈ స్టోరీ దొంగిలించబడింది? యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఆయన అన్నట్టు హీ గాట్ అ కాల్. సో వీవ్ నోన్ విష్ణు ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఇన్ జనరల్ నేను దేవా వి వర్ గోయింగ్ ఫర్ అనదర్ మీటింగ్. మధ్యలో స్టార్ బక్స్ లో ఈ మీటింగ్ ఉంది అంటే ఐ సెడ్ ఓకే, ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐ విల్ ఆల్సో జస్ట్ స్టాప్ బై దేర్ అండ్ కలిసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ మీటింగ్ అనుకొని అక్కడ నేను కూడా ఉన్నాను. దెన్ హీ కేమ్ ఇన్ ఒక 5-10 minutes లేట్ విష్ణు. దెన్ హీ ఆబ్వియస్లీ మస్ట్ హావ్ బీన్ షాక్ టు సీ మీ, బట్ జనరలీ వీ స్పోక్ అండ్ కూర్చున్నారు. ఐ క్లియర్లీ టోల్డ్ దేవా అక్కడికి వచ్చేది మీరు ఏదో రాజనీతి రీమేక్ మాట్లాడడానికి, వేరే డిస్కషన్స్ ఏమి సబ్జెక్ట్స్ ఏం డిస్కస్ చేయక, ఇట్స్ యువర్ ఫస్ట్ మీటింగ్. బికాస్ దేవా ఇస్ ద కైండ్ యాజ్ అ క్రియేటర్ ఐ సీ దట్ ఏదన్నా ఎక్సైటింగ్ గా ఉంటే ఆపుకోలేక లైక్ చైల్డ్ లైక్ గా ఉండి అన్ని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ అ పర్సనాలిటీ, వెరీ ప్యూర్ ఎట్స్ హార్ట్, దట్స్ ద పర్సన్ ఐ నో. సో ఐ టోల్డ్ హిమ్ ఏమి రివీల్ చేయమాక ఏవో ఈ స్టోరీలు ఆ స్టోరీలు అని, బికాస్ 7-8 రాస్తా ఉన్నారు ఆ టైంలో. సో ఐ సెడ్ డోంట్ గెట్ ఇన్ టు దట్. తను ఆ ఎక్సైట్మెంట్ లో పొలిటికల్ సబ్జెక్ట్ అనేసరికి నేను ఇది చేశాను అని, ఇట్లా ఎన్టీఆర్ గారిది ఏదో చేశానని ఫట్మని అనేసారు. అనగానే ఇన్ఫాక్ట్ ఐ లుక్డ్ ఎట్ హిమ్ ఆల్సో లైక్ ఐ సెడ్ వి థాట్ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్, వై డిడ్ యూ అన్నట్టు చూశాను కూడా. అండ్ ఎనీవే మీటింగ్ ఎండ్ అయిపోయింది. హీ సెడ్ సార్ వీఆర్ గోయింగ్ టు బై ద రైట్స్ ఆఫ్ రాజనీతి సార్, అది చాలా కాంప్లికేటెడ్ సార్, ఆ సబ్జెక్ట్ టచ్ చేయటం ఇప్పుడు లాట్ ఆఫ్ డైనమిక్స్ సార్, అది ఇది అన్నారు. అయిపోయింది, ఇట్ ఎండెడ్ దేర్. After that, exactly 10-15 days later, I can have memories so clearly that I was in the gym working out. I went to the gym. Entrance lo newspaper lavi ivi untayi kada, akkada walk in chesta ante chuste Vishnu Anduri producing NTR biopic with Balay garu or some news about that with him producing anedi vachesindi. Like it was right there in that location that I saw this paper, took a photo and sent it to Deva the same day. I said, see what happened. Like literally 1 week, 10 days, 15 days, whatever. See, it's been 5 years, so I don't remember the exact number of days. But ఆ మాట్లాడి మీటింగ్ అయిన వారం 10 రోజులు 15 రోజులకి న్యూస్ లో ఆర్టికల్ రాయించేశారు. తను అసలు ఆ థాటే అక్కడ మాట్లాడింది దేవా ఆ రోజు. ఓకే, కథ ఏంటి అనేది ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అసలు దేవా గారు మాట్లాడింది, రాసింది, ఇంకొక రైటర్ ఆయనతో పాటు వర్క్ చేసింది, కథ ఏంటనేది వాళ్ళు చెప్పారు మీకు ఇప్పుడు దాకా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే ఇన్ దట్ ఇన్సిడెంట్. ఐ వాజ్ దేర్ లైవ్ సాక్షిగా. నేను నిన్న విష్ణుకి ఇదే మెసేజ్, విష్ణు ఐ థింక్ ఇట్స్ రియలీ రాంగ్. నాకు షాక్ ఎక్కడైందంటే నేను ఐ ఓపెన్ మై ఫోన్ అండ్ ఐ లుకింగ్ ఎట్ దేవా కంటిన్యూస్ ట్వీట్ సేయింగ్ యూ కెనాట్ డూ దిస్, ఐ మీన్ ఇట్లా టేక్ లీగల్ యాక్షన్. ఇట్లా ఏమైందని న్యూస్ ఆర్టికల్ ఓపెన్ చేస్తా. న్యూస్ ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఈ కొత్త కథ గురించి ఉంది. ఇది 2017 లో మై హస్బెండ్ శశాంక్ ఇస్ ద వన్ హూ actually initiated this conversation about this subject between Deva and another friend of his. So he was live there at that first meeting. Smita garu, so do you believe
డూ యూ బిలీవ్ అంటే యాజ్ అ విట్నెస్ దేర్ మీరు చెబుతున్న దాన్ని బట్టి ఖచ్చితంగా దేవా గారి మదిలో ఏదైతే ఉందో అది రాసుకున్న లైన్ని దొంగిలించడం జరిగింది అనేది మీరు నమ్ముతున్నారా? అసలు అది ఆయన కూడా అంటలేదు కదండి, టాపిక్ అది కాదు అక్కడ. మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తం. టాపిక్ ఇస్ ఆ ఇనిషియేషన్ ఆఫ్ దట్ స్టోరీ, ఏదో పొలిటికల్ స్టోరీ గురించి మాట్లాడతాను. కాదండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాదైనా వైఎస్ఆర్ గారు కాదైనా ఆ పర్సనాలిటీస్ వల్ల ప్రాజెక్టులు అవుతాయండి. కథలో కాదు పాయింట్. సో బేసిక్ గా వాట్ ఐఎమ్ టాకింగ్ ఇస్ ఎక్సైట్మెంట్. కరెక్ట్, రైట్. సో ఇన్ వాట్ వే ఇట్ ఇస్ డిఫరెంట్ దాన్ స్టీలింగ్ ఎ స్క్రిప్ట్ వర్సెస్ an idea. Yeah, I understand. See, and one more thing, Andy. See, basically, I don't think it's about creating an argument, fight, or making a idi here, bringing the other person here. Atla kaad ikkada. This is about, a writer's effort. See, I see these writers, when they sit on a subject, they spend years together on writing one script, Andy. It's hard earned, like hard time that they sit and do this. And it's not fair. అదొక థాట్ లాగా ఎవరికో చెప్పగానే దాన్ని టక్కుని గ్రాప్ చేసేసుకొని ఒక ఖర్చీఫ్ వేసేసి ప్రాజెక్ట్ కన్వర్ట్ చేసి ఇక్కడంతా ఒక మోటివేషన్ కిల్ అయిపోతుంది కదండి ఒక మనిషికి. ఐడియా బేసిక్ గా ఐడియా తీసుకోవడం కూడా మాకు తెలిసిన భాషలో, సినిమా మనుషులు కాదు కాబట్టి మాకు తెలిసిన దాంట్లో ఓ ఐడియా ఏదైతే ఉందో అది లోపల నుంచి వచ్చిన ఐడియాని ఆ ఐడియా తీసుకొని మిగతాది ఎన్ని రకాలుగా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నా కానీ బేసిక్ ఐడియా మోటివేషన్ కానీ ఆ ఫైర్ కానీ తగ్గిపోతుందని దేవాకట్ట గారు పడుతున్న బాధని మేము అర్థం ఖచ్చితంగా చేసుకోగలం. ఈ ముఖంగా సాక్షి ముఖంగా ఈ ప్లాట్ఫామ్ ఈ డెకరం మీదుగా విష్ణు గారికి మీరు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి మీరేమన్నా చెప్పదలుచుకుంటే స్మిత గారు యాజ్ అ మిడిల్ పర్సన్ రెండు వర్షన్స్ తెలిసిన వాళ్ళుగా మీరేం చెప్తారు చివరిగా? ఏం లేదండి. సి బేసిక్లీ మై ఓన్లీ హర్ట్ వాజ్ దట్ లాస్ట్ టైం పాపం తను అసలు ఏమీ మాట్లాడకుండా వదిలేశాడు ఈ సబ్జెక్ట్ ని. Right. He said, I'm dealing with my other works and all that. I don't have commitment. But ఈసారి న్యూస్ చూడగానే నేను డెఫినెట్ గా షాక్ అయ్యాను. అండ్ నేను పోయినసారి నేనే కథ చెప్పాను అనేది అది తప్పు అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి ఆ రోజు. ఆ టాపిక్ అసలు ఎవ్వరూ ఎత్తట్లేదు, ఎవరు గొడవ పడట్లేదు ఆ టాపిక్ మీద, ఎందుకంటే అది జరిగింది, ఈ రోజు ఇది జరుగుతాంది అని చెప్పి ఒక పాత కథ తీశారు అంతే బయటికి. దీని గురించి ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన అందరికీ తెలుసండి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అని. ఓకే స్మిత గారు, వి గాట్ ఇట్ స్మిత గారు. మొత్తానికి నిజంగా దేవ గారు పడుతున్న బాధ లేకపోతే ఆయన పెయిన్ మాకు అర్థమైంది. సో ఇకపైనైనా ఆయన చెబుతున్నట్లుగా 6 వర్జన్స్ ఏదైతే ఉన్నాయి లేకపోతే 6 సీన్స్ ఏవైతే ఉన్నాయి మాకు తెలియదు, కానీ ఇదే కనుక అవతల వాళ్ళు తీస్తే లీగల్గా యాక్షన్ ఏదైతే తీసుకుంటా అంటున్నారో దట్ చట్టపరంగా ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే విష్ణు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత అనేది నిజంగా అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ యాజ్ యూ సే స్మిత గారు అక్కడ ఉన్నవారు, అక్కడ విట్నెస్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి అయితే ఎస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ వన్ వర్జన్ వెరీ క్లియర్లీ. స్మిత గారు, వన్ మోర్ థింగ్. సో మీరు కరోనా జయించి వచ్చారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అందరికీ తెలియాల్సిన అవసరం ఒకటి ఉంది. అసిమ్టమాటిక్గా ఉంటే వాళ్ళ నుంచి ఎవరికి స్ప్రెడ్ అవ్వదు, వాళ్ళ దగ్గర పక్కన ఉన్నా కానీ ఏమీ కాదు, వాళ్ళకు కూడా ఏమీ కాదని ఒక మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయంలో అంతా బాగుంది అనుకున్న క్రమంలో ఈవినింగ్ కొంచెం సివియర్ అయింది అనేది మేము విన్నాం. సో వీ వుడ్ want to interact with you so that people and the viewers would know what exactly is asymptomatic corona. Yeah, so hopefully that we will get interact once again. I will call you, I'll try to call you once more time. ఇదండి దేవ గారు. సో ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ షోలో వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.